స్టార్ హీరోలంతా స్పీడ్ పెంచుతున్నారు. ఒక సినిమా సెట్స్ మీద ఉండగానే నెక్స్ట్ ప్రాజెక్ట్ విషయంలో చాలా క్లారిటీ ఇచ్చేస్తున్నారు. ఈ స్పీడ్ను మ్యాచ్ చేసేందుకు డైరెక్టర్స్ కూడా ఇదే ఫార్ములాను ఫాలో అవుతున్నారు. ఒక సినిమా షూటింగ్లో ఉండగానే ఆ తర్వాత చేయబోయే సినిమా వర్క్ మొదలు పెట్టేస్తున్నారు. మరి ఈ లిస్ట్లో రాజమౌళి కూడా జాయిన్ అవుతారా? అలా అయితే జక్కన నెక్స్ట్ మూవీ ఏ కాంబినేషన్లో ఉండబోతుంది? ప్రెజెంట్ వారణాసి వర్క్ లో బిజీగా ఉన్నారు దర్శకధీరుడు రాజమౌళి. మహేష్ హీరోగా తెరకెక్కుతున్న ఈ సినిమాను గ్లోబల్ రేంజ్ లో ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు కష్టపడుతున్నారు. సాధారణంగా రాజమౌళి ఒక సినిమా షూటింగ్ లో ఉండగా ఆయన నెక్స్ట్ మూవీ ఏంటన్న డిస్కషన్ ఎప్పుడూ ఉండదు. సినిమా రిలీజ్ అయిన తర్వాతే నెక్స్ట్ ప్రాజెక్టు వర్క్ షురూ చేయడం రాజమౌళి స్టైల్. కానీ ప్రెజెంట్ టాప్ డైరెక్టర్స్ అంతా స్పీడ్ పెంచారు. ఒక సినిమా లైన్ లో ఉండగానే మరో మూవీ విషయంలో క్లారిటీ ఇచ్చేస్తున్నారు. అందుకే రాజమౌళి కాంపౌండ్ నుంచి కూడా అలాంటి అనౌన్స్మెంట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఫ్యాన్స్. అంతేకాదు, జక్కన్న నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏ కాంబినేషన్ లో ఉండొచ్చు అన్న విషయంలోనూ డిస్కషన్ గట్టిగానే జరుగుతోంది. ఇప్పటి వరకు ఎక్కువగా రిపీట్ కాంబినేషన్ మీదే ఇంట్రెస్ట్ చూపించారు రాజమౌళి. ఎన్టీఆర్, ప్రభాస్, రామ్ చరణ్ లాంటి స్టార్స్ తో రిపీటెడ్ గా వర్క్ చేశారు. అందుకే ఆ హీరోల్లో ఒకరితోనే నెక్స్ట్ ప్రాజెక్ట్ ఉండే ఛాన్స్ ఉందన్న టాక్ వినిపిస్తోంది. రీసెంట్ గా బాహుబలి 3 గురించి కూడా చర్చ జరగడంతో నెక్స్ట్ 3 మీద దృష్టి పెట్టే ఛాన్స్ లేకపోలేదన్న న్యూస్ ట్రెండ్ అవుతోంది. RRR తో మల్టీ స్టారర్ ట్రెండ్ ను నెక్స్ట్ లెవెల్ కు తీసుకెళ్లిన జక్కన్న వారణాసిలో మహేష్, పృథ్వీరాజ్ ను లీడ్ రోల్స్ లో చూపిస్తున్నారు. అందుకే జక్కన్న నెక్స్ట్ ప్రాజెక్టు మల్టీ స్టారర్ గానే ఉండే ఛాన్స్ ఉందంటున్నారు ఇండస్ట్రీ జనాలు. అంతేకాదు, ఆ కాంబినేషన్ కు సంబంధించిన ఈక్వేషన్స్ కూడా ట్రెండ్ అవుతున్నాయి. మరి ఈ విషయంలో జక్కన్న ప్లానింగ్ ఎలా ఉందో తెలియాలంటే మాత్రం అఫీషియల్ అప్డేట్ వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే. పాన్ ఇండియా ట్రెండ్ హీరోయిన్ల థాట్ ప్రాసెస్ మార్చేస్తుంది. ఒకప్పుడు ఫామ్ లో ఉన్న హీరోయిన్స్ లీడ్ రోల్స్ లో తప్ప సపోర్టింగ్ క్యారెక్టర్స్ చేసేందుకు నో అనేవారు. కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్స్ లో అలాంటి రిస్ట్రిక్షన్స్ ఏం పెట్టుకోవట్లేదు బ్యూటీస్. సినిమా రేంజ్ని బట్టి నెగటివ్, సపోర్టింగ్ రోల్స్కి కూడా ఓకే అనేస్తున్నారు. సో ఇలా నయా ట్రెండ్ సెట్ చేస్తున్న హీరోయిన్స్ లిస్ట్లో టాప్ బ్యూటీస్ కూడా ఉన్నారు. ప్రెజెంట్ నేషనల్ లెవెల్లో సూపర్ ఫామ్ లో ఉన్న బ్యూటీ రష్మిక మందన. హీరో సెంట్రిక్ సినిమాలతో పాటు లేడీ ఓరియంటెడ్ మూవీస్ తోనూ బిజీగా ఉన్న ఈ బ్యూటీ అవసరమైతే సపోర్టింగ్ రోల్స్ కు సై అంటున్నారు. ఆ మధ్య సీతారామ మూవీలో కథను నడిపించే కీలక పాత్రలో కనిపించిన రష్మిక ఇప్పుడు రాకా సినిమాలో విలన్ గా నటిస్తున్నారన్న టాక్ వినిపిస్తోంది. కాంతారా చాప్టర్ 1 మూవీతో పాన్ ఇండియా హిట్ అందుకున్న రుక్మిణి వసంత్ కూడా ఇదే స్ట్రాటజీ ఫాలో అవుతున్నారు. డ్రాగన్ లాంటి క్రేజీ ప్రాజెక్టులో హీరోయిన్ గా నటిస్తూనే టాక్సిక్, ధర్మన్ లాంటి సినిమాలో సపోర్టింగ్ రోల్స్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. మరోవైపు సీనియర్ హీరోయిన్స్ అంతా నెమ్మదిగా సైడ్ క్యారెక్టర్లకు షిఫ్ట్ అవుతున్నారు. నయనతార హీరోయిన్ గా నటిస్తూనే సపోర్టింగ్ రోల్స్ లోనూ కనిపిస్తున్నారు. కాజల్, త్రిష, తమన్నా లాంటి బ్యూటీస్ కథలో కీలక పాత్రలో నటించేందుకు ఓకే చెబుతున్నారు. దీంతో పాన్ ఇండియా ట్రెండ్ లో హీరోయిన్ అన్న పదానికి డెఫినియేషన్ మారిపోతుంది. ఎంత స్టార్ హీరో అయినా రెగ్యులర్గా ఆడియన్స్తో టచ్లో ఉంటేనే ఆ ఇమేజ్ కంటిన్యూ అవుతుంది. కానీ ఈ జనరేషన్ యంగ్ హీరోలు ఆ రూల్ని బ్రేక్ చేస్తున్నారు. కెరీర్లో ప్రైమ్ ఫేజ్లో లాంగ్ బ్రేక్ తీసుకుంటున్నారు. సినిమా మేకింగ్ కన్నా ప్లానింగ్ మీదే ఎక్కువ టైం కేటాయిస్తూ ఆడియన్స్ అందరినీ కూడా ఊరిస్తున్నారు. వరుస ఫెయిల్యూర్స్ తర్వాత స్పీడ్ తగ్గించిన రామ్ పోతినేని స్లో అయ్యారు. తొందరపడి సినిమాలు చేయకుండా టైం తీసుకుని కథ మీద వర్క్ చేస్తున్నారు. లాంగ్ బ్రేక్ తర్వాత రీసెంట్ గా తన ఓన్ డైరెక్షన్ లో ఓ సినిమా స్టార్ట్ చేశారు. మరో 2-3 కథల మీద వర్క్ చేస్తున్నారు. ఆల్రెడీ హిట్ అయిన ఫార్ములాస్ తో పాటు కొత్త ప్రయోగాలు చేసేందుకు కూడా రెడీ అవుతున్నారు. నితిన్ కూడా రామ్ ని ఫాలో అవుతున్నారు. సక్సెస్ చూసి చాలా కాలం అవుతుండడంతో ఈసారి లెక్క తప్పకూడదని పర్ఫెక్ట్ గా ప్లాన్ చేస్తున్నారు. బ్రేక్ తీసుకుని ఒకేసారి 3 సినిమాల మీద వర్క్ చేస్తున్నారు. ఆల్రెడీ విఐ ఆనంద్ దర్శకత్వంలో ఓ భారీ ఫ్యాంటసీ మూవీ అనౌన్స్ చేశారు. మరోవైపు ఆయిఫే మంచి దర్శకత్వంలోనూ ఓ సినిమా చేసేందుకు రెడీ అవుతున్నారు. నాని బ్యానర్ లోనూ నితిన్ ఓ సినిమా ఓకే చేశారన్న ప్రచారము జరుగుతోంది. ఇక బిగ్ బ్రేక్ కోసం ఎదురుచూస్తున్న సాయి దుర్గతేజ్ కూడా ఇదే స్ట్రాటజీ ఫాలో అవుతున్నారు. ప్రెజెంట్ సెట్స్ మీద ఉన్న సంబరాల ఏటిగట్టు మూవీ ఫైనల్ స్టేజ్ కు వచ్చేయడంతో నెక్స్ట్ ప్రాజెక్టు మీద దృష్టి పెట్టారు. ఇప్పటికే చాలా గ్యాప్ వచ్చినా నెక్స్ట్ మూవీ విషయంలో తొందరపడడం లేదు. కా సినిమాను రూపొందించిన దర్శకద్వయం సుజిత్, సందీప్ తో ఓ సినిమా చేసే ప్లాన్ లో ఉన్నారు. అన్నీ ఓకే అనుకున్న తర్వాతే ఆ సినిమాను పట్టాలెక్కించాలని ఫిక్స్ అయ్యారు. తొందరపడి సినిమాలు చేసి నిరాశపరిచే కన్నా పక్కా ప్లానింగ్తో ఆడియన్స్ ముందుకు రావాలన్నది యంగ్ హీరోల ప్లానింగ్. వాళ్ళ కెరీర్ పరంగా అది మంచి నిర్ణయం అయినా కూడా ఇండస్ట్రీ పరంగా మాత్రం కరెక్ట్ కాదన్న టాక్ బాగా వినిపిస్తోంది. ఇంతకీ కుర్ర హీరోలు చేస్తున్న ఆలస్యం ఎవరికి ప్లస్ అవుతుంది?
మన హీరోలు ఏళ్ల తరబడి ఒకే సినిమా మీద వర్క్ చేస్తుండటంతో ఈ గ్యాప్ ను పరభాష హీరోలు క్యాచ్ చేసుకుంటున్నారు. ఆల్రెడీ దుల్కర్ సల్మాన్ వరుసగా తెలుగు సినిమాలు చేస్తున్నారు. మన హీరోలతో సమానంగా మార్కెట్ ను కూడా సంపాదించుకున్నారు. పుష్ప సినిమాతో విలన్ గా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఫహద్ ఫాజిల్ కూడా ఇప్పుడు హీరోగా మారుతున్నారు. డోంట్ ట్రబుల్ ద ట్రబుల్ సినిమాతో హీరోగా తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. వీళ్లే కాదు, పృథ్వీరాజ్ సుకుమారన్, టొవినో థామస్ లాంటి స్టార్స్ డబ్బింగ్ సినిమాలతో మన మార్కెట్లో సత్తా చూపిస్తున్నారు. తమిళ హీరోలు తెలుగు మార్కెట్ ను హోమ్ గ్రౌండ్ లా ఫీల్ అవుతున్నారు. గతంలో రజనీ, కమల్ లాంటి ఒకరిద్దరు హీరోలకి తెలుగులో మార్కెట్ ఉండేది. కానీ ఇప్పుడు కోలీవుడ్ హీరోలంతా తెలుగు మార్కెట్లో ప్లేస్ కోసం కష్టపడుతున్నారు. దీంతో మన సినిమాలకు పోటీగా డబ్బింగ్ సినిమాలు కూడా సత్తా చాటుతున్నాయి. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ ఫౌజీ. డార్లింగ్ ఇప్పుడు సరికొత్త అవతారంలో ఆడియన్స్ అందరినీ అలరించేందుకు రెడీ అవుతున్నారు. హను రాఘవపూడి డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఫౌజీ సినిమా నుంచి బిగ్ అప్డేట్ వచ్చింది. ఈ సినిమా రిలీజ్ డేట్ తో పాటు ఫస్ట్ లుక్ పోస్టర్ ను అఫీషియల్ గా లాంచ్ చేసిన మేకర్స్ కొత్త డిస్కషన్ కి తెరతీశారు. ఇప్పుడు యుద్ధభూమి నేపథ్యంలో వచ్చిన ప్రభాస్ ఫస్ట్ లుక్ ఫ్యాన్స్ కి గూస్ బంప్స్ తెప్పిస్తోంది. వర్షంలో తడిసిపోయి ఒళ్లంతా రక్తపు మరకలతో, గాయాలతో యుద్ధభూమి మధ్యలో గన్ పట్టుకుని రాయ్ మీద కూర్చున్న ప్రభాస్ లుక్ నేషనల్ లెవెల్లో ట్రెండింగ్ లోకి వచ్చేసింది. చుట్టూ మృతదేహాలు, శిథిలాలు కనిపిస్తున్న ఈ పోస్టర్తో సినిమా టోన్, స్కేల్ ఎలా ఉండబోతుందో కూడా హింట్ ఇచ్చారు మేకర్స్. ఒంటరిగా పోరాడే ఓ బెటాలియన్ అనే పవర్ఫుల్ ట్యాగ్ లైన్ తో వస్తున్న ఈ సినిమాని 2026 డిసెంబర్ 3న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ చేయబోతున్నట్లు మేకర్స్ ప్రకటించారు. సీతారామం లాంటి ఎమోషనల్ బ్లాక్ బస్టర్ ఇచ్చిన హను రాఘవపూడి నుంచి వస్తున్న సినిమా కావడంతో అంచనాలు పీక్స్ లో ఉన్నాయి. బ్రిటిష్ ఇండియా కాలం నాటి పీరియాడిక్ కథతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రేమ కథకి దేశభక్తి, భారీ యాక్షన్ అంశాల్ని యాడ్ చేస్తూ తనదైన స్టైల్లో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ ఇమాన్వి హీరోయిన్ గా పరిచయం అవుతున్న ఈ సినిమాలో మిథున్ చక్రవర్తి, జయప్రద కీలక పాత్రలో నటిస్తున్నారు. రీసెంట్ టైమ్స్ లో ప్రభాస్ చేసిన సినిమాల్లో గ్రాండియర్, ఫ్యాంటసీ, యాక్షన్ ఎలిమెంట్స్ భారీగా ఉన్న ఆడియన్స్ కి ఎమోషనల్ కనెక్ట్ మిస్ అయింది. ఆ గ్యాప్ ని ఫౌజీ ఫిల్ చేస్తుందన్న నమ్మకంతో ఉన్నారు మేకర్స్. ప్రీ రిలీజ్ బిజినెస్ లోనే అదే ట్రెండ్ కనిపిస్తోంది. పీరియాడిక్ ఎమోషనల్ వార్ డ్రామా కావడంతో దాదాపు 600 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. మరో 90 రోజుల షూటింగ్ పెండింగ్ ఉంది. నాన్ స్టాప్ గా ఆ వర్క్ ని పూర్తి చేయాలని ఫిక్స్ అయింది మూవీ టీమ్. షూటింగ్ పూర్తిగా కాకుండా ఇంత సడన్ గా రిలీజ్ డేట్ ప్రకటించడం వెనుక ఓటీటీ సంస్థల ప్రెజర్ ఉందన్న టాక్ వినిపిస్తోంది. దాదాపు 180 కోట్ల ఫౌజీ డిజిటల్ హక్కులు సొంతం చేసుకున్న ఓటీటీ సంస్థ ఎట్టి పరిస్థితుల్లో సినిమాని డిసెంబర్ కల్లా రిలీజ్ చేయాలన్న కండిషన్ పెట్టడంతో ఆ టార్గెట్ ని రీచ్ అయ్యేలా షూటింగ్ స్కెడ్యూల్స్ ప్లాన్ చేశారన్న టాక్ వినిపిస్తోంది. ఏది ఏమైనా డార్లింగ్ కాంపౌండ్ నుంచి సాలిడ్ అప్డేట్ రావడంతో ఫ్యాన్స్ పండుగ చేసుకుంటున్నారు. వరుస విజయాలతో టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి సందడి కనిపిస్తోంది. పెద్ది, మా ఇంటి బంగారం, లెనిన్ సినిమాలు భారీ వసూళ్లు సాధించడంతో అప్కమింగ్ సినిమాల విషయంలో మేకర్స్ కాన్ఫిడెంట్ గా ఉన్నారు. ఇప్పుడు ఈ వారం కూడా బరిలో పెద్ద హీరోలు ఎవ్వరూ కనిపించకపోవడంతో ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ తో తెరకెక్కిన చిన్న సినిమాలన్నీ ఆడియన్స్ ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నాయి. ఈ వారం రిలీజ్ అవుతున్న సినిమాల్లో హాలీవుడ్ మూవీ ది ఒడిస్సీ మీద భారీ అంచనాలున్నాయి. అడ్వాన్స్ బుకింగ్స్ లో భారీ హైప్ క్రియేట్ చేసిన ఈ సినిమా ఇండియన్ మార్కెట్లోనూ మంచి వసూళ్లు సాధించడం ఖాయంగా కనిపిస్తోంది. ఐశ్వర్య రాజేష్, తిరువీర్ జంటగా తెరకెక్కిన ఫ్యాంటసీ మూవీ ఓ సుకుమారి మీద కూడా మంచి బజ్ ఉంది. ఈ వీక్ రిలీజ్ అవుతున్న సినిమాల్లో మంచి స్టార్ కాస్ట్ ఉన్న సినిమా వదల. జగపతి బాబు, లయ కీలక పాత్రలో నటించారు. ఈ సినిమా థ్రిల్లర్ జానర్ లో తెరకెక్కుతోంది. ఈ సినిమాని చాలా కాలం తర్వాత తమ్మారెడ్డి భరద్వాజ్ నిర్మించారు. రుత్విక్, విశాఖ హీరో హీరోయిన్లుగా పరిచయం అవుతున్న రాజాది రాజా మూవీ కూడా ఈ వీకే ఆడియన్స్ ముందుకొస్తోంది. పునర్జన్మల కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఈ సినిమా ట్రైలర్ ఇంట్రెస్టింగ్ గా ఉంది. మరో చిన్న సినిమా మిస్టర్ మిడిల్ క్లాస్ కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు రెడీ అవుతోంది. మరి ఈ సినిమాల్లో ఎన్ని హిట్ సౌండ్ చేస్తాయో చూడాలి. బడ్జెట్ దగ్గర నుంచి కాస్టింగ్ వరకు ప్రతి విషయంలోనూ రామాయణ ఒక సెన్సేషనే. నితీష్ తివారీ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా పార్ట్ 1 రిలీజ్ కి ముందు భారీ హైప్ క్రియేట్ చేస్తోంది. ఎప్పుడెప్పుడా అని వెయిట్ చేస్తున్న ఈ మూవీ ట్రైలర్ కు సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ సోషల్ మీడియాను షేక్ చేసేస్తున్నాయి. ముఖ్యంగా ప్రమోషన్స్ విషయంలో మేకర్స్ ప్లానింగ్ గ్లోబల్ రేంజ్ లో ట్రెండ్ అవుతోంది.
జూలై 24న వరల్డ్ వైడ్ గా రామాయణ ట్రైలర్ లాంచ్. ఈ ట్రైలర్ సెన్సార్ రిపోర్ట్ ఇప్పుడు గ్లోబల్ రేంజ్ లో హాట్ టాపిక్ గా మారింది. ఓ ట్రైలర్ కి సంబంధించి 2 వర్షన్స్ ని మేకర్స్ సెన్సార్ చేయించినట్లుగా తెలుస్తోంది. ఈ 2 వర్షన్స్ కి యూ సర్టిఫికేటే వచ్చింది. ఒకటి 4 నిమిషాల 15 సెకండ్ల రన్ టైమ్ తో, మరొకటి కరెక్ట్ గా 4 నిమిషాల రన్ టైమ్ తో కట్ చేసిన ట్రైలర్స్ ని రిలీజ్ కి సిద్ధం చేశారు మేకర్స్. వీటిలో జూలై 24న డిజిటల్ గా ఏ వర్షన్ ని రిలీజ్ చేస్తారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. థియేటర్ వర్షన్ కోసం 4 మినిట్స్, డిజిటల్లో రిలీజ్ చేసే ట్రైలర్ ని 4 మినిట్స్ 15 సెకండ్స్ డ్యూరేషన్ తో సెన్సార్ చేయించారు. అయితే డిజిటల్ వర్షన్ లో అదనంగా ఉండే ఆ 15 సెకండ్ల కంటెంట్ ఏంటన్నది ఆసక్తికరంగా మారింది. కేవలం ఇండియాలోనే కాకుండా గ్లోబల్ ఆడియన్స్ ని టార్గెట్ చేస్తూ ప్రమోషన్స్ స్టార్ట్ చేస్తోంది రామాయణ టీం. సాన్ డియోగోలో జరిగే ప్రతిష్టాత్మక కామిక్ కాన్ 2026 ఈవెంట్లో రామాయణ ట్రైలర్ ని లాంచ్ చేయబోతున్నారు. సుమారు 5,000 మంది కెపాసిటీ ఉన్న బాల్రూమ్ 20లో ఈ ఈవెంట్ జరగనుంది. రణబీర్ కపూర్, యష్, డైరెక్టర్ నితీష్ తివారీ, ప్రొడ్యూసర్ నమిత్ మల్హోత్రా ఈ గ్లోబల్ లాంచ్ లో పాల్గొనబోతున్నారు. దాదాపు 4,000 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. ఇండియన్ సినిమా చరిత్రలోనే ఇది రికార్డు బడ్జెట్. రణబీర్ కపూర్ శ్రీరాముడిగా, సాయి పల్లవి సీతాదేవిగా నటిస్తున్న ఈ సినిమాలో కేజీఎఫ్ స్టార్ యష్ రావణాసుడిగా కనిపించబోతున్నారు. నమిత్ మల్హోత్రా, యష్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ మూవీని 2026 దీపావళికి తొలి భాగాన్ని రిలీజ్ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇది ఈరోజు ఈటీ ఎక్స్క్లూజివ్. మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్తో మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి టీవీ9.